స్టోరీ చెప్పినప్పుడు కళ్యాణ్ రామ్ గారి రియాక్షన్ ఏంటి? ఆయన చెప్పిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా చేయనన్నారు కళ్యాణ్ రామ్ గారు, అది నిజమేనా? లాస్ట్ 20 నిమిషాలు చూసి కన్నీళ్ళు రాకుండా ఉండండి. ఏంది ఎన్టీఆర్ గారిని ఏడిపించిన సన్నివేశాలు ఏంటి? గుంటూరు వెళ్ళినప్పుడు ఏంది కాస్త ఎమోషనల్ అయ్యేది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్లో. పృథ్వీ గారి క్యారెక్టర్ ఏంటి? ఆయన చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కళ్యాణ్ రామ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది 18న. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరు గారు ఉన్నారు. ప్రదీప్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? రిలీజ్ దగ్గర వస్తుంది, కంటెంట్ రెడీ అయిపోయిందా ఏంటి? అన్ని వర్క్లన్నీ కంప్లీటా? అవుతున్నాయి సార్, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. రేపటికల్లా అన్నీ అయిపోతాయి. ఓ రేపటికల్లా చూసుకున్నారా కాపీ? ఎంత ఉంటుంది డ్యూరేషన్ కనుక? 2 hours 24 minutes అండి. ఓకే. 1:08 1 hour 8 minutes ఫస్ట్ హాఫ్ అండ్ 1:16 సెకండ్ హాఫ్. ఓకే. కంటెంట్ జోనర్ చెప్పమంటే జోనర్ ఏం చెప్తారు? జోనర్ ఇది ఎమోషనల్ యాక్షన్. ఎమోషనల్ యాక్షన్. ట్రైలర్స్ అన్ని రెండు బాగున్నాయండి, పాటలు కూడా బాగున్నాయి. మోర్ ఆఫ్ మొన్న ఈవెంట్ కూడా బాగా జరిగింది, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు కళ్యాణ్ రామ్ గారితో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్తోనే వెళ్ళారా, లేకపోతే రకరకాల సబ్జెక్టులు అనుకొని ఇక్కడ వచ్చి ఆగారా? మేము సార్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రొడ్యూసర్ గారు మేము అనుకున్నప్పుడు ఒక 2-3 అనుకున్నాం అండి, బట్ కమర్షియల్గా వెళ్దాము అనే దాంతో ఇక్కడికి వచ్చి ఆగాము. ఓకే ఓకే. ఈ సబ్జెక్ట్ దగ్గర ఆగారు. ఓకే. ఈ సబ్జెక్ట్ కూడా అంత ఈజీగా పట్టాలెక్కలేదు అవునండి అన్నారు అని తెలిసింది. అవునండి. ఏంటి దీని వెనక స్ట్రగుల్ ఏంటి? ఎట్లా మొదలైంది? కమర్షియల్ ఫిల్మ్ కదా సార్. ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ చేసేటప్పుడు రకరకాల ఐడియాలజీలు ఉంటాయి. ఎందుకంటే ఐడియాలజీల్లో కొన్ని మనకు నచ్చచ్చు, కొన్ని వాళ్ళకి నచ్చచ్చు, అందరికీ నచ్చాలి. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తామంటే ఈవెన్ టేబుల్ మీద ఉన్న ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరికీ నచ్చే ఒక నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు సింగిల్ పెన్ అయితే తీసుకుని చేసేయచ్చు, బట్ ఈ సినిమాకి అందరూ కలిసి చేయడానికి మనకు ఆ టైం పట్టింది. సినిమాకి వైజయంతికి స్టోరీ చెప్పినప్పుడు కళ్యాణ్ రామ్ గారి రియాక్షన్ ఏంటి? ఆయన చెప్పిన మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? లేదు, ఫస్ట్ మేము నేరేట్ చేసినప్పుడు ఒక 45 minutes చేసామండి. చేసినప్పుడు చాలా బాగుంది, చేద్దాం, రెడీ చేయండి అన్నారు. ఒక 3 months దాన్ని రెడీ చేసి తీసుకెళ్ళి మొత్తం ఫైనల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత ఇది కాదమ్మా ఇక్కడ ఇది ఇంకా బాగుంటుంది, ఇలా చేద్దాం అని చెప్పి అందరూ కూర్చొని మళ్ళీ మనం రైటర్ శ్రీకాంత్ విస్సా అందరూ వచ్చి కూర్చొని మళ్ళీ దాన్ని ఇంకొంచెం ప్రాపర్ బ్లెండ్ చేయడానికి, యాక్షన్ అన్ని ప్రాపర్ బ్లెండ్ చేయడానికి ఒక టైం పట్టిందండి అంతే. మీరు చెప్పారు విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా చేయనన్నారు కళ్యాణ్ రామ్ గారు అని. డెఫినెట్గా అది నిజమేనా? ఆ మాట విజయశాంతి గారికి చెప్తే విజయశాంతి గారి రియాక్షన్ ఏంటి? ఆమెను ఒప్పించడానికి అంత టైం పట్టింది? నేను ఆ మాట విజయశాంతి గారికి అంటే చెప్పాను క్లియర్గా, మేడం అంటే వర్క్ చేస్తాం మేడం అంటే ఇప్పుడు వర్క్ వెంటనే అవ్వదు కదండి. ఇప్పుడు ఆవిడ చెప్పిన చేంజ్లు కళ్యాణ్ గారు అయితే క్లియర్ చెప్పారండి. ఈ కథ చేద్దామంటే ఆవిడ ఉండాలి, లేదా కథ మార్చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఈ కథకి మనకు ఒక టైం పట్టింది, మళ్ళీ ఇంకో కథ అంటే టైం పడుతున్న భయం ఉంటుంది కదండి. ఆ భయంతోనే ఆ మేడంకి వెళ్ళి నేరేట్ చేసాము. మేడం బాగుందమ్మా, చేంజ్లు చేయాలని, చేంజ్లు చేస్తాం మేడం, బట్ మీరు కానీ చేయకపోతే నాకు సినిమా లేదు మేడం అన్నట్టే. అది ఇప్పుడు మేడం కూడా చెప్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్. బట్ నేనైతే అది క్లియర్గా చెప్పాను, మేడం మీరు చేయకపోతే నాకు ఈ సినిమా ఉండదు, మీరు చెప్పిన చేంజ్లు చేస్తాం. ఓకే. అది కొంచెం టైం పడుతుందా, చేసి తీసుకొస్తామని చెప్పే వచ్చాను. సూపర్. ఏం చెప్పారు చేంజ్లు? చిన్నవండి, అంటే చిన్న యాక్షన్ ఎపిసోడ్లు ఏమన్నా? లేదు అలా డ్రామా, ఇంకొంచెం ఈ క్యారెక్టర్ మధ్య ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది. ఆ ఫ్లో, సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సార్. ఆ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇప్పుడు మేడం ఏమి సాఫ్ట్గా మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కాదు, ఒక స్టేజ్లో హీరోయిక్గా అసలు బీభత్సంగా చేసిన వాళ్ళు కదా. అందులోనూ కర్తవ్యం క్యారెక్టర్ని మనం చెడగొట్టకూడదు కదా సార్. ఆ భయం మేడంకి ఉంటుంది కదా. ఆ భయంలోంచి వచ్చిన డౌట్లోంచి చిన్నవన్నీ జాగ్రత్తగా చెప్పుకుంటూ జాగ్రత్తగా చేసుకొచ్చాము. ఓకే. ఎలా ఉంది ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు సెట్లో? ఫస్ట్ డే ఎలా నడిచింది? అయ్యో ఎలా గడిచింది? ఫస్ట్ డే సింగిల్ షాట్ టేక్ ఆర్టిస్టులు కదండి. అవును. కాబట్టి మనకేం టెన్షనే ఉండదు, అంటే చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. ఇప్పుడు మనకి ఒక భయం ఉంటుంది, అంత పెద్ద సీనియర్ని చేస్తున్నాం అనేది. హీరో గారు ఎలాగో మేడం కూడా అంతే అండి. కొత్త అసలు చాలా, అంటే మనం ఎక్కడ టెన్షన్ పడతామని చాలా సపోర్టివ్గా ఉంటారు. మేడం కూడా అంతే.
ఓకే 100%. ఎందుకంటే మేడం ఇప్పుడు మేడం గారు డైరెక్టర్ గారు ఇలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదండి. అందువల్ల మాకు ఏ ఇబ్బంది పడలేదండి. మేము చాలా బాగా చేసుకుని ఎప్పటికప్పుడు చూసి. ఇంకొకటి మేడం మానిటర్ కూడా చూడరు అస్సలు. షార్ట్ అయిపోయిన ఎంత పెర్ఫామ్ చేసిన అస్సలు ఛాన్సే లేదండి. ఇప్పుడు ఆవిడ డబ్బింగ్ చెప్పే వరకు ఏం చూడలేదు ఆవిడ. డబ్బింగ్లో చూసుకొని ఏం చెప్పారు, మీకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు? లేదండి, ఆవిడ ఒక సీన్ చాలా గొప్పగా చేసామని ఫీల్ అయ్యాను మేడం. అంటే నేను సెట్లోనే మానిటర్ దగ్గరే షాక్ అయిన ఒక షాట్ ఉంది. అంటే మేడం అంత అలా ఓపెన్ అయ్యి అలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు షాక్ అయిపోయాను. అది చూసుకుని మేడం ఒకసారి డబ్బింగ్లోంచి వెనక్కి తిరిగి గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు అన్నారు. అవునా? ఓకే, సూపర్. అన్ని సినిమాలు చేసిన వాళ్ళకి ఆ రకమైన కాంప్లిమెంట్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. తీసుకొచ్చారు గట్టిగా అయితే మీరు. అయితే ఇంకొకటి, కళ్యాణ్ రామ్ గారి కాంబినేషను, విజయశాంతి గారి కాంబినేషన్లో యాక్షన్ సీన్స్ అంటే ఓకే. బట్ మొన్న ఈవెంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడారు, 20 నిమిషాలు, లాస్ట్ 20 నిమిషాలు చూసి కన్నీళ్ళు రాకుండా ఉండండి. ఏంది ఎన్టీఆర్ గారిని ఏడిపించిన సన్నివేశాలు ఏంటి, ఏం పెట్టారు అసలు? డ్రామా సార్. అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, విడిపోయిన ఓకే తల్లి కొడుకులు ఉంటారు కదా సార్, వాళ్ళు కలవడానికి ఒక డ్రామా ఉంటుంది కదా. ఆ డ్రామా ఎమోషన్ రిలేటెడ్గా ఉండే సీక్వెన్స్ అండి అది. ఓకే, అది లాస్ట్ 20 మినిట్స్ థియేటర్లు మొత్తం అయితే ఇక. ఓకే, అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ వచ్చేసి యాక్షన్ సినిమాలకి పెద్దపీట వేస్తున్నారు ప్రేక్షకులైనా సరే, పెద్ద స్టార్ హీరో ఎవరున్నా కానీ. కళ్యాణ్ రామ్ గారి విషయానికి వచ్చినట్టయితే యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆయన 1 నుంచి 10 వరకు ఆయన ఒకటే రౌడీ అన్ని డైలాగ్ అయితే ఉంది దీంట్లో. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అర్జున్? చాలా ఫెరోషియస్గా ఉంటుంది సార్ ఆయన క్యారెక్టరేషన్. ఫస్ట్ ఆఫ్ మనకంటే ఆ మదర్ దగ్గర ఉన్న కొడుకు అంటే అర్జున్, మీకు డైలాగ్ అందులో ఉంటుందండి, ఏది కలలు కన్న కొడుకు కింద ఎలాగ ఉండలేను, కన్న కొడుకుగా ఉండాలంటే అని ఉంటుంది. ఆ కలలు కన్న కొడుకు కింద ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అలా బాగుంటారండి. బట్ కన్నకొడుగా ఉంటే చాలని తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన ఎలా ఉంటారనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సూపర్ అండి. అయితే నిన్న మీ ఎన్టీఆర్ గారు సినిమా చూశానని చెప్పారు, ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సినిమా చూసిన తర్వాత? వాళ్ళ అన్నగారికి కానీ మీకు కానీ? అదే అండి, 2 చోట్ల ఏడిపించారు అన్నారండి. అంతే చాలు అంటే ఇప్పుడు మనం ఏడిపించారు అంటే ఆర్ఆర్లతోటి ఆ చూడటం వేరు సార్. ఏం లేకుండా ఒక మామూలుగా చూసి నేను కళ్ళం నీళ్ళు వచ్చినాయి అంటే చాలు కదండి. అది మనకి డైరెక్ట్గా చెప్పవసరం లేదండి, అది త్రో చేయడమే చాలు కదా సార్. ఈ సినిమాకు ముందు మీ జర్నీ చూసుకుంటే ఎన్ని సంవత్సరాల జర్నీ సార్ ఇది ఇండస్ట్రీలో? నేను అంతకుముందు ఒక సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి. ఓకే, 2008లో వచ్చాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే, అక్కడ నుంచి అసోసియేట్ డైరెక్టర్ అలా చేసుకుంటూ లాస్ట్ లౌక్యం తర్వాత ఆపేశాను. ఓకే, నేను యాడ్స్ ఎక్కువ అంటే హిందీ, బాలీవుడ్, ఇక్కడ తెలుగు హీరోలు చేసే యాడ్స్ ఉంటాయి కదా, అవును, వాటికి తెలుగు డైలాగ్స్ రాయడం, యాడ్స్ ఎక్కువ వర్క్ చేశాను నేను. ఓకే, ఓకే, పెద్ద పెద్ద యాడ్ మేకర్స్ దగ్గర, అందరి దగ్గర. ఓకే, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్లో కానీ, ఇక్కడ తెలుగు డైలాగ్స్ కానీ అవి ఎక్కువ చేసేవాడిని. ఓకే, మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఏంది కాస్త ఎమోషనల్ ఏరియా థియేటర్లో, ఏంటి మీ ఇది అక్కడ ఏరియానా? లేదండి, అలా ఏం కాదండి. గుంటూరు చుట్టాలు ఉన్నారు బాగా. ఆ థియేటర్తో ఉన్న అనుబంధం ఇది చెప్పి మాస్ అండి కాదండి. నేను బేసిక్గా అంటే థియేటర్తో ఉన్న అనుబంధం కాదు. ఇప్పుడు మనం డైరెక్టర్ అయిపోయినా కూడా ఒక ఆడియన్ లాగే ఉండే క్యారెక్టర్ అండి అది. నేను ఇప్పటికీ కూడా నేను పెద్ద సినిమాలకి మార్నింగ్ షోలకి 8 o'clock, ఇప్పుడు 4 o'clock షోలకి వెళ్ళడం నాకు ఆ ఇష్టం అండి. రాజమండ్రిలో అది అలవాటు మాకు. ముందు కూర్చొని చూడటాలు అలాగా విపరీతంగా అలవాటు అండి. అందువల్ల నేను అక్కడున్నా ఇక్కడున్నా మీకు నాకు తేడా ఏం లేదని చెప్పండి. నేను అక్కడనే డైరెక్టర్ అయినంతే మీకు నాకు తేడా లేదు. ఒక ఆడియన్గానే నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఒక ఆడియన్ సార్ని ఎలా చూస్తారో అలా అయితే నేను చూపించానని చెప్పాను. ఓకే, సూపర్ అండి. అయితే కొంతమంది ఆర్టిస్ట్ అవుదామని వచ్చాము, హీరో అవుదామని వచ్చాము, డైరెక్టర్ని అయిపోయాను, లేకపోతే రైటర్ని అయిపోయాను అంటారు. మీరేంటి డైరెక్టర్గానే వచ్చారా, లేకపోతే హీరో అవుదామని వచ్చారా, ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా? నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. డైరెక్టర్ అవుదామని కూడా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం అనేది తర్వాత సార్, సెకండరీ అది. ఫస్ట్ నేను వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి వచ్చాను. అది అయ్యాను, అలా అసోసియేట్ అలా చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇంకా ఆర్టిస్ట్ అవుదామని అయితే నేను ఎప్పుడు అనుకోలేదండి, అవ్వాలని ఆలోచన కూడా లేదు. ఓకే, ఏమో చాలామంది డైరెక్టర్లు కూడా చేస్తున్నామంటున్నారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ అది. ఓకే, సూపర్ సార్. అయితే ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి మనం. అవునండి, ఒక సెంటిమెంట్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, దాని రెస్పాన్స్ ఎలా ఉంది? అది ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. ఎవరు రాశారు, ఎవరు పాడారు, దాని రెస్పాన్స్ ఎలా ఉంది ఇండస్ట్రీ నుంచి? అది మన రఘు
రాశాడు సార్, రఘు అని. ఓకే. పాడింది ఆ పేరు నాకు అంత ఐడియా ఉండదు. ఆఫ్ కోర్స్ అతని పేరు సెకండ్ హాఫ్లో వస్తుందా సాంగ్? అది ఫస్ట్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సాంగ్, అదే ట్యూను సెకండ్ హాఫ్ ఎమోషనల్గా వస్తుంది. ఓకే. అదే ఇప్పుడు మీరు విన్నది ఫ్రీగా వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ అండి. అవునవును. సెకండ్ హాఫ్ అదే ఎమోషనల్గా ఉంటుంది. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు మీకు ఫ్రీ హ్యాండ్ ఉందా? ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్లో? ఎందుకంటే మనకి కళ్యాణ్ రామ్ గారి సినిమా అంటే హరి గారు కంపల్సరీ ఉంటారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ జాగ్రత్తలే నాకు ప్లస్ అయింది సార్. అవునా? షూర్, 100% నేను చెప్తాను, కాన్ఫిడెంట్గా కూడా చెప్తున్నా. ఆ జాగ్రత్తలే మనకు ప్లస్ అయింది. లేదు అంటే ఉంది కదా అని విచ్చలవిడిగా అది కాదు కదా సార్ సినిమా. మనకు ఒక పర్మిట్ ఉంటుంది కదా, అలౌ చేసే పర్మిట్ ఉంటుంది కదా, అవన్నీ నేను అసలు కానీ దానికి మించి జరిగినా కూడా నాకు ఏ ఇబ్బంది పెట్టలేదు సార్ ఎవరు. 100% చెప్తున్నాను. దాని మించి చేశారా మీరు? అవుతుంది కదా సార్, యాక్షన్ సినిమాలు మన చేతిలో ఉండవు సార్. అంటే ఇప్పుడు నేను పేపర్ మీద డ్రామా ఫిలిమ్స్ ఎంత వేసుకున్నా, యాక్షన్ మన చేతిలో ఉండదు సార్. టక్ మని మిస్ అవుతూ ఉంటుంది. ఒక 3 days అంటే 5 days అయిపోద్ది ఒక్కోసారి. ఎంతో 20% పెరిగిందే, ఒక 30% పెంచారా? అంత లేదు పెంచి ఉంటాను సార్ గ్యారంటీగా, ఒక 15-20%. ఓకే, వాళ్ళు హ్యాపీనా మరి పెంచినా కానీ? ఓకే, సూపర్ అండి. ఇంకొకటి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావాలంటే, క్రౌడ్ పుల్లింగ్ ఉండాలంటే అదొక ప్రెషర్లా ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో సినిమా ఇండస్ట్రీ ఉంది. ఈ టైంలో మన సినిమా రిలీజ్ అవుతుంది. ఈ టైం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? April 18 కరెక్ట్ డేట్ అయినా మీ ఒపీనియన్ ఏంటి? లేదు, కరెక్టేనండి. ప్లస్ కొంచెం హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి, సమ్మర్ హాలిడేస్లో స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనం ఫ్యామిలీ అంతా చూసే సినిమా సార్, యూబీఏ ఫిలిము. ఫైట్స్ ఉన్నా వైలెన్స్ ఏమి మనం జుగుప్సగా అంత చేయలేదు. కట్స్ ఏమైనా పడ్డాయా? లేదండి, కట్స్ ఏం జస్ట్ 3 or 4 కట్స్ ఇచ్చారు. అవి కూడా 2 డైలాగులు 2 చిన్న బ్లర్లు అంతే. కట్స్ ఏమి పడలేదు. అంత వైలెన్స్గా తీయలేదు సార్. యాక్చువల్గా అనుకున్నాం తీద్దామని, బట్ ఫ్యామిలీ మేడం ఉన్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ని రీచ్ అవ్వాలండి మనం బేసిక్గా. ఫస్ట్ వైలెన్స్గా చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేసాం. బట్ మేడం అందరూ వచ్చిన తర్వాత ఒకసారి మాకు ఐడియాలజీ మారిందండి. ఇది కాదు కదా, ఫ్యామిలీ సినిమాలో తీయాలి కదా అనే సెన్స్లో. ఓకే, సో సూపర్ అండి. ఇంకొకటి, కొత్త అమ్మాయి హీరోయిన్, అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి కాంబినేషన్లో ఎన్ని సీన్లు ఉంటాయి, ఏంటి, ఎలా చేయించుకున్నారు? అమ్మాయి బాగా చేసింది సార్. అంటే ఇప్పుడు సాంగుల కోసమే ఉండే హీరోయిన్ అయితే కాదండి. క్యారెక్టరైజేషన్ చిన్న హీరో క్యారెక్టర్కి సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్. ఎందుకంటే మదర్ నుంచి దూరం అయిన తర్వాత హీరోకి సపోర్ట్గా ఉండే క్యారెక్టర్ అమ్మాయి. ఓకే, ఇప్పుడు ఈ వైజయంతి క్యారెక్టర్లో కొడుకుని ఒక పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకుంటుంది, ట్రైలర్ చెప్పేశారు మీరు. బట్ ఈ అర్జున్ మైండ్ సెట్ ఏంటి, అర్జున్ ట్రావెల్ ఎలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ అనేది అంటే ఏం చెప్తారు? తను 100% పోలీస్ అవ్వాలని, IPS అవ్వాలనే ట్రై చేశారండి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని సంఘటనల వల్ల అది ఇలా ఫ్లిప్ అవుతుంది. ఆ ఫ్లిప్ అయినప్పుడే ఆ డైలాగ్, మేము చెప్పిన డైలాగ్ అండి, కలలుగానే కొడుకు కింద ఎలాగ ఉండలేను. ఆ క్యారెక్టర్ ఇలా ఫ్లిప్ అంటే పరిస్థితులు అండి, ఆ ఫ్లిప్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఏం చేయలేడు, ఎందుకంటే అది కూడా మదర్ మీద ఉన్న ప్రేమ వల్లే. ఆ ఫ్లిప్ అయింది కూడా తల్లి మీద ఉన్న ప్రేమ వల్లే. ఓకే, ఈ మన పృథ్వీ గారి క్యారెక్టర్ ఏంటి? ఆయన చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆ క్యారెక్టర్ వేషం గురించి. చాలా మంచి క్యారెక్టర్ సార్ అయింది. ఆయన కూడా విషయం ఏంటంటే, ఆయన కూడా ఒక పోలీస్ అండి, హీరో గారితో పాటు ఆయన కూడా ఫ్లిప్ అవుతుంది. అవునా? ఓకే, అది చాలా నాకు లైఫ్కి ఉపయోగపడే క్యారెక్టర్ అని చెప్తా ఉన్నారు. లేదు, చాలా బాగా చేశారు సార్. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. డబ్బింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారంటే మీరు, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను. లేదు, తప్పదండి. అంటే ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పించాలనుకున్నాను సార్. అంటే ఆ వాయిస్ చిన్న బాగుంటుంది, జీరా ఉండి బాగుంటుంది, అది ఓన్ చెప్పించాలని ట్రై చేసాము. అదే అందుకు తప్పదండి ఓన్, ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ తెలుగు కాదు కదా సార్. అవును, ఆ నేటివ్ రాదు కదా, దానికి కొంచెం కష్టపడాలి, తప్పదు. ఆయన ఇష్టంతోనే కంప్లైంట్ చేశారు. ఈవెన్ నిన్న కూడా వచ్చి ఒక చేంజ్ చెప్పి వెళ్ళారు లాస్ట్లో, ఇది సెన్సార్ కట్ చేంజ్. నిన్న కూడా వచ్చి లాస్ట్ చెప్పి వెళ్ళారండి ఆ డైలాగ్. సూపర్ అండి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలాంటి సినిమా అవుద్ది అనుకుంటున్నారు మీ జీవితంలో? ఇది చాలా మాస్ ఫిల్మ్ సార్. నాకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చాలా నమ్మి చేసాము, ఆ నమ్మకం అయితే
గ్యారంటీగా వర్కౌట్ అవుతుందనే ఉందండి. ఎందుకంటే డ్రామా ఫ్యామిలీ మేము మరి చెప్పే ఇందాక కూడా అన్నట్టు ఏదో మనం మార్పులు పెను సంచలనాలు ఇటు ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు ఇలాంటి కబుర్లు ఏం లేవు సార్. కమర్షియల్ ఫిల్మ్. ఎస్, ఇండస్ట్రీలో డ్రామా అండ్ యాక్షన్ డీల్ చేయగలిగిన డైరెక్టర్లలో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో మీకు చోట దగ్గర దొరుకుంటారు. ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, లేకపోతే వినాయక్ గారు ఉన్నారు, ఇలా కొంతమంది ఉన్నారు. సెటన్ పీపుల్ యాక్షన్ కాన్ డ్రామా. అవును సార్. కమాండ్ ఉండేవారు. అవునండి. ఆ కోవలో మీరు చేరతారనుకుంటున్నారా? మీకు ఈ ఫిలిం ఆ పేరు తెచ్చిపెడుతుందా? కాన్ఫిడెంట్గా నేనైతే ఉన్నాను సార్. 100% ఉన్నానండి. గ్యారంటీగా. ఇప్పుడు బోయపాటి గారు అంటే ఆయనది వేరే లెవెల్ కదండి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా సార్. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఎంతమంది ఏమనుకున్నా కూడా జనాలు ఎంజాయ్ చేసేది కమర్షియల్ సినిమా. ఆల్వేస్ థియేటర్లో ఇప్పుడు కింద నుంచి విజిల్స్ వస్తేనే కదా సార్ మనకి ఎగ్జైట్ అవుతాము. అది బోయపాటి గారు వేరే ఉంటుంది కదండి. ఓకే, సూపర్ అండి. మీరు డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేశారని చెప్పగా మీ ఎవరి దగ్గర పనిచేశారండి? నేను ఫస్ట్ కోదండరామరెడ్డి గారి దగ్గర సార్. గొడవ అనే సినిమాకి అప్రెంటిస్. వాళ్ళ అబ్బాయి వైభవ్ది. దానికి అప్రెంటిస్గా చేశాను సార్. ఓకే. దానికే కోదండరామరెడ్డి గారు అసోసియేట్ కింద పేరేసి కార్డు కూడా ఇప్పించారు. అప్పుడే అసోసియేట్ సినిమాకే. ఓకే. తర్వాత అనిల్ సుంకర అహనా పెళ్ళంట. అవును. తర్వాత యాక్షన్ 3D. తర్వాత లౌక్యం. అవును, లౌక్యం శ్రీవాసు. అహనా పెళ్ళంటికి రచన సహకారం అండ్ అసోసియేట్ అండి. అలాగే లౌక్యానికి కూడా. ఓకే, సూపర్. దాని తర్వాత ఇంక మీరు డైరెక్ట్ యాడ్స్. దాని తర్వాత ఇంక ఓకే. నారా రోహిత్ సినిమా చేసినట్టున్నారు కదా? అదే రాజా చేయవేస్తాను. రాజా చేయవేస్తే ఏంటి, ఎలా ఉంది బాండింగ్? నారా రోహిత్ గారు ఎలా ఉంటుంది కాంబినేషన్? చాలా బాగుంటుందండి. ఓకే. కళ్యాణ్ రామ్ గారు ఎలా ఉంటారు సెట్లో మీతో? అయ్యో, ఆ సెట్లో అయితే ఇంత పెద్దది చేయలేం కదా సార్. అవును, 100% సార్. కాన్ఫిడెంట్గా మనం కాన్ఫిడెంట్గా ఉంటే, మనం స్ట్రాంగ్గా ఉంటే ఆయన ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్ ఉంటుంది. మనం ఫస్ట్ మనం ఉండాలి. అది ఉన్నామంటే ఆయన అంత సపోర్టివ్గా ఎవరు ఉంటారు. టెన్షన్ ఉంటుందా ఏమన్నా? ఏముండదు ఆయన సెట్లో ఉన్నారంటే. ఓకే, సూపర్ అండి. అయితే మీకు ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వచ్చే ముందు ఈ కథ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారు? లేదండి, అసలు సార్ కోసమే రాసింది ఆయన. మా ప్రొడ్యూసర్ గారు మనకి కళ్యాణ్ గారికి కథ చెప్పాలంటేనే రాసింది సార్. నేను హరికృష్ణ బండారి అనే రైటర్ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇద్దరం కలిసి ఒక 2 months ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సార్ దగ్గరికి వెళ్ళండి. సార్కే రాసాడు. మా దగ్గర ముందు ఈ కథ లేదు. ముందు వేరే కథలు బ్యానర్లు ఉన్నాయి. బట్ సార్కి సూట్ అయ్యే కథ కావాలి, మనకి అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి సార్. ఆ ఈక్వేషన్స్లో కథ కావాలనే సెన్స్లో చేసుకుని వెళ్ళాను. ఓకే, సూపర్ అండి. మనకి ఒక ఇండస్ట్రీకి వస్తున్నామంటే ఒక ఇన్స్పైరేషన్ ఉంటుంది. కొంతమంది ఇన్స్పైర్ వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు? ఇండస్ట్రీ వైపు అడుగులు పట్టడానికి కారణం ఏంటి? సినిమా అందరూ పెద్ద కమర్షియల్ రైటర్ అందరూ ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడుందంటే రాజమౌళి గారు ఉన్నారు, సుకుమార్ సార్ ఉన్నారు, బోయపాటి సార్ ఉన్నారు, చాలామంది, వినాయక్ గారు మీరు అన్నట్టు అందరూ కమర్షియల్ సినిమాలు తీసి, అంటే ఈవెన్ హిందీలో ముకులేస్ ఆనంద్ నాకు ఫేవరెట్ డైరెక్టర్. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ లాగా వైడ్ అప్పుడులో మనకి, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎలాగో అప్పుడులో ముకులేస్ ఆనంద్ గారు అలాగా, వాళ్ళందరూ బాగా ఇష్టం నాకు. ఓకే. డ్రామా ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు యాక్షన్ తీసే ముందు. అవును, వాళ్ళు బాగా ఇష్టం ఉన్నారు. ఓకే. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరు డ్రామా తీయగలరా, లేకపోతే యాక్షనా, కామెడీయా? మీ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? ఈవీ గారు అంటే ఒక కామెడీ టైమింగ్ స్ట్రెంగ్త్ ఆయనకి అని చెప్తుంటారు. బోయపాటి గారు అంటే యాక్షన్ డ్రామా అంటారు. మీ స్ట్రెంగ్త్ ఏంటంటే మీరేం చెప్తారు? ఏది డీల్ చేయగలరు ఎక్కువ? నేను యాక్షన్ డ్రామా అండి. యాక్షన్ డ్రామా డీల్ చేయగలరు. ఓకే. కామెడీ అంటే కామెడీ టైమింగ్ ఉన్న కామెడీ వేరు, ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్లో వన్ లైనర్ కామెడీ వేరు, సీన్లు వచ్చే విధంగా కామెడీ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. మన దాంట్లో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఏమైనా అవకాశం ఉందా? చిన్న పాయింట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీయే కాదు కదా సార్, ఎలాగైనా ఎంటర్టైన్ చేయొచ్చు. కామెడీ అనేది అదొక పార్ట్ అండి. ఎంటర్టైన్ అనేది వినోదం నువ్వు ఎలాగన్నా ఇవ్వచ్చు కదా సార్. కామెడీయే కాదు కదా సార్ ఎంటర్టైన్మెంట్ అంటే. అది యాక్షన్తో కూడా ఇవ్వచ్చు, ఎమోషనల్గా ఇవ్వచ్చు, వైలెన్స్తో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వైలెన్స్తో కిల్ బిల్ లాంటి సినిమాలో వైలెన్స్తోనే కదా సార్ ఎంటర్టైన్ చేసింది. అది ఎంటర్టైన్మెంట్ అనేది కామెడీ అని నేను అనుకోను. బట్ ఇదైతే ఇందులో కామెడీ వాళ్ళైతే ఉంటుంది సార్, ఎమోషనల్ డ్రామా. ఓకే. కంప్లీట్ 2 hours 26 minutes ఒక ఫ్లోలో ఉండే ఎమోషనల్ డ్రామా. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్పాన్ పెరిగింది తెలుగు సినిమాకని మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో మీరు సినిమాలు చేస్తున్నారు, హీరోల దగ్గరికి వెళ్తుంటే మంచి పాన్ ఇండియా సబ్జెక్టు లేకపోతే వైల్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని తెలిసింది.
ఏంటి మీరు మీ దగ్గర రాసుకున్న కథలు అటువైపు ఉన్నాయా, ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చా హీరోస్ దగ్గర నుంచి? మీరేం ఫేస్ చేస్తున్నారు? పాన్ ఇండియా అనేది అది సెకండ్ స్టేజ్ సార్. అది ఫస్ట్ మనం తెలుగులో ఉద్ధరించాలి కదా సార్. ఫస్ట్ అంటే తెలుగులో మనం ఏంటో ప్రూవ్ చేసుకుప్పుడు రాజమౌళి సార్ ఫస్ట్ ఇక్కడ విపరీతంగా ప్రూవ్ చేసుకున్న తర్వాత పాన్ ఇండియాకి వెళ్ళారు సార్. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా తీస్తానని అనలేదు కదా సార్. సుకుమార్ గారు తీసిన తర్వాత రాజమౌళి సార్ కానీ సుకుమార్ సార్ కానీ పాన్ ఇండియా నెక్స్ట్ స్టేజ్లో కదా సార్. ఫస్ట్ వాళ్ళు విపరీతంగా అద్భుతమైన క్రియేట్ చేసే కదా సార్ పాన్ ఇండియాకి వెళ్ళి. పాన్ ఇండియా అనేది సెకండరీ సార్, ఫస్ట్ మనం తెలుగు సినిమా తీయాలి. ఎస్, వెరీ గుడ్ అండి. విజయశాంతి గారిలో మీరు అబ్జర్వ్ చేసిన ఒక ఫ్యూ క్వాలిటీస్ చెప్పమంటే ఏం చెప్తారు? డెడికేషన్ అండి. అంటే మనం చిన్నవాళ్ళైనా ఏమన్నా చెప్పిన యాక్సెప్ట్ చేయడం. ఆవిడంత సీనియర్ ఉన్నా డెడికేషన్ యాక్సెప్ట్ చేయడం, పంక్చువాలిటీ అన్ని ఇంక చాలా ఉన్నాయండి. బట్ ఏం చాలా ఇబ్బంది పెట్టారంట ఆమె, మరి నోరు కట్టుకుని మరి ఆమె వెయిట్ లాస్ అవ్వటం ఇవన్నీ చేశారట. మరి క్యారెక్టర్ విజయశాంతి క్యారెక్టర్కి మేడమే ఇన్స్పైర్ చేసింది. అంటే ఎలాగో మేము తగ్గమన్నామండి, బట్ మేడం దానికి ఎక్కువ కష్టపడ్డారు. ప్రాబ్లం ఏమైందంటే ఒక 3 నెలలు లేట్ అయిందండి షూట్. లేట్ అయింది, ప్లస్ మేడం ముందు యాక్చువల్గా పోలీస్ సీక్వెన్సే షూట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏమైందంటే అది మేము ఆల్మోస్ట్ ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తే మార్చ్ ఏప్రిల్లో అది డిసెంబర్లో చేసామండి. అందువల్ల అది తీస్తే మేడం కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు ఇదంతా మెయింటైన్ చేయాల్సి వచ్చిందన్న 1 year అంతే. ఓకే, అంతే. ఓకే, మీ గురించి ఏం కంప్లైంట్ చేసేవాళ్ళు? మీ గురించి ఏం కంప్లైంట్ చేయాల్సి వస్తే ఆవిడ ఏ విషయంలో కంప్లైంట్ చేసేవాళ్ళు? కంప్లైంట్ ఏం లేదు, 1 more 1 more అడిగేవాళ్ళ పృథ్వీ గారి కానీ 1 more. ఓకే, ఎందుకు 1 more సరిపోలేదు మేడం, ఎమోషన్ అలా సెన్సిబిలిటీస్లో. మేడం కూడా అసలు ఏ రోజు 1 more అన్న ఏ రోజు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది 1 more అంటే చూసుకుంటారు కదా సార్. ఏం కావాలి మేడం, ఇది కావాలి మేడం, డన్, వెళ్ళిపోండి. ఓకే, సూపర్ అండి. కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పమంటే ఇంకా బిగ్ సపోర్ట్ అండి. ఇంకా ఆ బిగ్ సపోర్ట్లో అన్నీ ఉంటాయి. వెరీ బిగ్ సపోర్ట్. అంటే ఇంకా స్టంట్స్ వచ్చేసి మేడం ఫైట్ వచ్చి పృథ్వీ మాస్టర్ అండి. తర్వాత కళ్యాణ్ గారి ఫైట్స్ 2 రామకృష్ణ మాస్టరు, 2 పీటర్ మాస్టర్. విలన్ సీక్వెన్స్లో వచ్చి రవివర్మ మాస్టర్ ఫస్ట్ విలన్ ఫైట్ ఇంట్రొడక్షన్ది. అట్ ది సేమ్ టైం ఒక జైల్ బ్రేక్. ఓకే, సూపర్, బాగానే ప్లాన్ చేశారు అయితే. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. ఫైనల్గా ఆడియన్స్కి 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, ఏం చెప్పదలుచుకుంటున్నారు? సినిమా చాలా బాగుంటుంది, మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. మీరు కమర్షియల్ ఫిలిం చూడటానికి ఏవైతే కావాలో అవన్నీ డ్రామా, యాక్షన్, ఎమోషన్ అన్నీ అందులో పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.